హలో. సో ఇవాళ ఆబ్వియస్లీ వీడియోస్ చూడబోతున్నారు. వ్లాగ్ సాటర్డే పెళ్ళి, క్లాస్మేట్ పెళ్ళికి వెళ్ళి వచ్చాం. ఈవినింగ్ మిగిలిన వ్లాగ్ అంతా చూపిద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు. ఓన్లీ మ్యారేజ్ కవర్ చేసుకొని అండ్ ఈవెంట్కి వెళ్ళి వచ్చేసి రెస్ట్ తీసుకున్నాను. సో అందుకే అయితే పెద్ద వ్లాగ్ ఏం లేదు, నార్మల్ వ్లాగే చేశాను. అది ఒక చిన్న వ్లాగ్. సో పెళ్ళికి వెళ్ళి వచ్చాను అంతే వ్లాగ్. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 10 దాటింది. సో ఇంకా ఇప్పుడు పడుకుని పోవడమే, మరి ఏం లేదు. షాపింగ్కి వెళ్ళాము, ఎగ్జిబిషన్కి వెళ్ళాము, అవన్నీ చూపిద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఫుల్ జనాలు గోలా ఉండే అండ్ నేను టైర్డ్ కూడా ఉండే ఇవాళ ఎందుకో. సో అందుకని ఏం తీయలేదు. ఓన్లీ మ్యారేజ్కి వెళ్ళి వచ్చింది మాత్రమే షూట్ చేశాను. సో వాచ్ ఇట్. హలో, మనం ఎక్కడున్నామంటే ఇవాళ వెడ్డింగ్కి వచ్చాము. మా క్లాస్మేట్ ఒక అమ్మాయిది. అండ్ మీ అందరికీ ఒక సర్ప్రైజ్ ఏంటంటే ఎప్పుడు నాతోనే ఉండే ఒక ఫ్రెండ్ని కూడా తీసుకొచ్చా. ఐ గెస్ మీ అందరికీ ఆల్మోస్ట్ తెలుసు, చెప్పేనా? దేవి. సో మ్యారేజ్కి వచ్చాం ఫ్రెండ్స్. కామెంట్ చేయండి ఇద్దరిలో ఎవరు బాగుంటుందో. వీనో మేమిద్దరం బ్యూటిఫుల్గానే ఉంటామని, బట్ మా ఇద్దరికి ఎప్పుడు కాంపిటీషన్ ఉంటారు బ్యూటీలో. ఏంట్రా ఎవరి డ్రెస్ బాగుందో, ఎవరు బాగా రెడీ అయ్యారో కామెంట్ చేయండి. ఇవాళ ఏంట్రా ప్రోగ్రామ్స్ ఆఫ్టర్ మ్యారేజ్? మంచిగా పాన్ వేసుకొని ఆకు వక్క వేసుకొని సాటర్డే ఇవాళ వీకెండ్. మేము యాక్చువల్లీ ఏదైనా ప్లాన్ చేసుకోవాలి, బట్ మేము ప్లాన్ చేసుకున్నప్పుడు వెడ్డింగ్ వచ్చింది, ఇలా కలిసి వచ్చింది. బట్ మిగిలిన బ్యాచ్ అందరూ కూడా రావాలి, బట్ మిస్ అయ్యారు. ఈసారి బ్యాచ్ అందరూ ఉన్నప్పుడు ఒక వీడియో చేద్దాం. ఎంత ఫన్నీ ఉంటుంది అంటే కాన్వర్సేషన్. సాయితో ఒక డంషలా ఆడిపిద్దాం యాక్టింగ్, అండ్ చంద్రతో డాన్స్ చేపిద్దాం, స్వాతితో ఒక పవర్ఫుల్ డైలాగ్ చెప్పిద్దాం. అండ్ శ్రీ మిస్ దేవి గారు ఏం చేస్తారంటే భరతనాట్యం చేస్తారు. ఎస్, ఇట్స్ ఎ ఛాలెంజ్ భరతనాట్యం. నేనేం చేయను, నేను యాజ్ యూజువల్గా నా టాలెంట్స్ అన్నీ మీ అందరికీ తెలుసు కాబట్టి నేనేం చేయను. నేను జస్ట్ వీడియో షూట్ చేస్తా, వీళ్ళందరూ వాళ్ళ కళా ప్రదర్శన ఇస్తారనమాట. ఇప్పుడు తెలియాలిరా వాళ్ళకి నీ టాలెంట్. మాకు తెలిసి సరిపోద్దా? భరతనాట్యం కొంచెం నాకే తెలియదు, చేస్తుంది, చాలా బాగా చేస్తుంది. లేదు గ్యాస్ కోపంలో ఉన్నప్పుడు తక్కిట తందానాకి నార్త్, ఒక చెయ్యి నార్త్ వెళ్ళిపోద్ది, ఒక కాలు సౌత్ వెళ్ళిపోతుంది. చాలా బాగా డాన్స్ చేస్తుంది. ఐ హోప్ మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఆమె భరతనాట్యం అయితే. నేను ఇందులో ఎక్స్పర్ట్, నేను మాట్లాడటంలో మాత్రమే ఎక్స్పర్ట్. నేను గైస్, నేను గుర్ర తింటానా? మీరందరూ చెప్పండి, కమెంట్ చేయండి గైస్. నేనేం తినను. సో అంతే. నెక్స్ట్ ఏంటి? ఆల్రెడీ టైం ఎంత? 12:30, 1 గంట వెళ్ళాలి ఇంకా. సో మీకు హాల్ అంతా చూపిస్తా ఒకసారి. కళ్యాణ మండపం అయితే చాలా బాగుంది, డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. ఒకసారి చూపిస్తా, చూడండి. నెక్స్ట్ ఎవరిదైనా వెడ్డింగ్స్ ఉంటే ఐడియాస్ వస్తాయి కదా, స్టేజ్ డెకర్ అన్నీ ఎలా చేయించుకోవాలి అనేది. అంటే అందరికీ ఆల్మోస్ట్ తెలిసిందే, కాకపోతే ఇంకా బెటర్ ఐడియాస్ కోసం చూపిస్తా, చూడండి, బాగుంటుంది. ఈలోపు మేము కొంచెం నీళ్ళు తాగి రెస్ట్ తీసుకొని ఇస్తాం. మాట్లాడాల్సి ఏంటివరా నాకు పెట్టకుండా తినేస్తున్నావు? ప్లేట్ అన్నీ కావాలని వేయించుకుంది. ఒక్కటి తినకపో, అప్పుడు చెప్తాను ఈ సంగతి. సో లంచ్ అయిపోయింది. లంచ్ చేసేటప్పుడు వీడియో తీయలేదు, ఎందుకంటే ఇక్కడ నుంచడానికి నాకే కష్టంగా ఉంది, చూసారు కదా. సో
డెజర్ట్స్, పాను, ఏమైనా ఫ్రూట్ సాలెడ్ ఉంది, తినేసి విష్ చేసి అప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం. నెక్స్ట్ ప్లాన్ ఏంటో మాకు తెలీదు. సో విష్ చేసేటప్పుడు స్టేజ్ ఎక్కేటప్పుడు మళ్ళీ